ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసి పిండిలో చప్పదనం పోవటానికి కొద్దిగా తేనె వేస్తాం. అందులో కొద్దిగా గట్టి పెరుగు వేసేసి పరోటా చేయటానికి ఈ మల్టీగ్రెయిన్ పిండిని పెరుగుతో కలిపేసుకుని ½ అవర్ పక్కన పెట్టుకుంటాం. పిండి సాఫ్ట్ గా అవుతుంది. అప్పుడు పరోటాల స్టఫింగ్ కోసం ఉప్పు శనగలు వేపించినవి తీసుకుంటాం. వాటిని మిక్సీ జార్ లో వేసేసి పొడి చేసేసుకుంటాం. ఆ పొడిని ఒక బౌల్లో తీసుకుని అందులో నల్ల జీలకర్ర, చాట్ మసాలా, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్క చెక్క, కరివేపాకు, ఆ నిమ్మరసం వేసేసి వీటన్నిటిని కలిపేస్తాం. అలా కాసేపు ఉంచేసరికి అది కొద్దిగా ఉండయ్యేటట్టుగా ముద్దగా మారుతుంది అనమాట. ఇప్పుడు పరోటా పిండి ఏదైతే మల్టీగ్రెయిన్ తో చేసుకున్నామో దాన్ని తీసుకుని ఉండగా చేసి దాని లోపల సత్తు పిండిని స్టఫింగ్ కోసం మనం చేసిన దాన్ని పెట్టేసి కవర్ చేసేస్తాం. మల్టీగ్రెయిన్ పిండి కొద్దిగా చల్లి దానిపైన ఆ పిండిని కర్రబెట్టేట్లా మనం కావలసిన మందం చేసుకుంటాం. తర్వాత వీటిని నాన్ స్టిక్ పాత్ర పైన వేసి అలా కాలనిస్తాం. సత్తు పరోటా కమ్మగా ఉంటాయి అన్నమాట.